ఈరోజు కోరుకొండ మండలం బూరుపూడి సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేయనటువంటి మా కంటే నాగకేశ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతులు ఎన్డీఏ కూటమి నుంచి అలాగే గ్రామంలో ఉన్న పార్టీకి సంబంధం లేకుండా కూడా రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజానగర్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బత్తుల బలరామకృష్ణ గారికి అలాగే రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అందరూ కూడా వచ్చి ఇవాళ పాలాభిషేకం చేసుకుని మా బూరిపూడిలో మాకు రైతులందరూ కూడా మేము అంతా కూడా అన్ని రకాలుగా లబ్ధి పొందాం అని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అది కేసీఆర్ ఆధ్వర్యంలో మేమందరం కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం అలా కాకుండా ఈ రోజు ఏమవుతుందో గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతుందో ఆ రోజు కేసులకు భయపడి ఇవాళ ప్రధానమంత్రిని కూడా ఎదిరించలేక యూరియా కూడా తేలేని దౌర్భాగ్యతలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబుకు ఒక్క ఫోను నడ్డా గారికి ఫోన్ చేస్తున్న ఇమీడియట్ గా షిప్ ద్వారా ఇవాళ వైజాగ్ కానీ కాకినాడ పోర్టు కానీ వేల టన్నులు వచ్చి ఇవాళ రైతులకి సుభిక్షంగా అన్ని చోట్లకి ప్రతి గ్రామానికి యూరియాను అందించి వాళ్ళ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఒక రైతుగా నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఈ కొరత ఇక ఇట్టి వస్తువులు ఉండదు. 5 సంవత్సరాలుగా రైతును ఆదుకునే విధానంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకుంటుంది. అలాగే అన్ని రకాలుగా కూడా ముందున్న ప్రభుత్వాన్ని గొప్ప అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం. ఇలాగ అనుభవించినట్టు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా మేమందరం ఉండడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ పాలాభిషేకానికి మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం.